హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లికేషన్ చేసినారో వాళ్ళకు గుడ్ న్యూస్ ప్లస్ బ్యాడ్ న్యూస్ రెండు ఉన్నాయి. గుడ్ న్యూస్ ఐటీఐ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అన్నట్టు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ డి అప్లై చేసిన వాళ్ళకు కొంచెం బ్యాడ్ న్యూస్ లాగా ఇది. ఓకే, సో ఏంటంటే చాలామంది ఐటీఐ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ఏమో కోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. ఎందుకంటే రైల్వే మీద చాలామంది ఐటీఐ స్టూడెంట్స్ కోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. ఎందుకంటే చాలామంది ఐటీఐ స్టూడెంట్స్ ఓన్లీ స్పెసిఫికేషన్గా వాళ్ళకు ఉన్న జాబ్ ఏది గ్రూప్ డి జాబే. వాళ్ళకు ఐటీఐ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయ్యే ఇంకా వాళ్ళకు చాలా నోటిఫికేషన్స్, దాంట్లో చాలా పోస్టులు ఉండే జాబ్ గ్రూప్ డి. ఇప్పుడు ఏమైందంటే చాలామంది 10th ఎలిజిబిలిటీ రైల్వే ఏం చేసింది, గ్రూప్ డికి 10th అప్లై చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ చేసింది, ప్లస్ ఐటీఐ అప్లై చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ చేసింది. 10th వాళ్ళు కూడా ఎలిజిబుల్ ప్లస్ ఐటీఐ కూడా ఎలిజిబుల్ చేసింది ఏంది రైల్వే. దీంతో ఎవరు లాస్ అవుతున్నారంటే ఐటీఐ స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. ఎందుకంటే ఐటీఐ స్టూడెంట్స్ వాళ్ళు మెయిన్ ఐటీఐ చేసేది దేనికోసం, వాళ్ళు ఇటువంటి గ్రూప్ డి లాంటి పోస్టుల కోసమే వాళ్ళు ఐటీఐ చేస్తారు. ఓకే, ఇప్పుడు 10th ఎలిజిబిలిటీతో ఏమవుతుందంటే 10th ఎలిజిబిలిటీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. పెద్ద పెద్ద కోర్సులు అవి డిగ్రీలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా 10th చేస్తారు. సో ఆ ఎలిజిబిలిటీతో పెడితే కట్ ఆఫ్ హై పోతుంది, ప్లస్ ఐటీఐ స్టూడెంట్స్కి లాస్ అవుతుంది, చాలా లాస్ అవుతుంది ఐటీఐ స్టూడెంట్స్కి. ప్లస్ కట్ ఆఫ్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇంకా వాళ్ళు ఐటీఐ చేసి కూడా లాభం లేదుగా. వాళ్ళు స్పెసిఫిక్ ఐటీఐ ఎందుకు చేస్తారు, ఓన్లీ ఇటువంటి గ్రూప్ డి వంటి పోస్టుల కోసమే చేస్తారు. ఎందుకంటే గ్రూప్ డిలో చాలా పోస్టులు, ఎలక్ట్రీషియన్, పాయింట్స్ మ్యాన్, ఏసీ ఫిట్టర్, ఏసీ వెల్డర్, ఇట్లా చాలా పోస్టులు ఉంటాయి గ్రూప్ డిలో. అవి ఓన్లీ స్పెసిఫిక్గా ఐటీఐ వాళ్ళే చేయగలరు. వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు దీనిది ఆల్రెడీ అందరికి తెలుసు, ఇది ఐటీఐ. ఇప్పుడు మనకి చాలామంది గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది, ఇంకా అప్లై కూడా చేసేసిండ్రు. చాలామంది అప్లై కూడా చేసేసిండ్రు గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా. దాంట్లో ఏం పెట్టిండ్రు, ఎలిజిబిలిటీ ఏం పెట్టిండ్రు, 10th క్లాస్ ఎలిజిబిలిటీ పెట్టిండ్రు. ఓకే, 10th క్లాస్ ఎలిజిబిలిటీ పెట్టిండ్రు. ఇంకా చాలామంది అప్లై కూడా చేసిండ్రు, అప్లై డేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఐటీఐ స్టూడెంట్స్ కోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. ఓకే, కోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు దేని మీద, రైల్వే బోర్డు మీద డైరెక్ట్ కేసు ఫైల్ చేసిండ్రు ఐటీఐ స్టూడెంట్స్. ఎందుకంటే 10th వాళ్ళని ఎట్లా తీసుకున్నారని, ఎలిజిబిలిటీ ఎందుకు ఇచ్చిండ్రని. సో దీని మీద కోర్టు ఏమో రైల్వేకి ఫస్ట్ హియరింగ్ ఎప్పుడైంది, 5/3/2025 అంటే 5th March 2025 డేట్లో 5th March 2025లో కోర్టు ఏమో రైల్వే బోర్డుకి పిలిచింది. అంటే మీరు ఇట్లా ఎలిజిబిలిటీ ఎందుకు, అది ఓన్లీ ఐటీఐకి స్పెసిఫిక్ సంబంధించిన జాబ్గా మీరు 10th క్లాస్కి ఎందుకు ఎలిజిబిలిటీ పెట్టినని కోర్టు ఏమో ఇంకా రైల్వే బోర్డుని అడిగింది. ఎప్పుడు ఫస్ట్ హియరింగ్, అప్పుడు కోర్టు ఫస్ట్ హియరింగ్ ఎప్పుడు అయింది, 5th March 2025. 5th March 2025లో ఫస్ట్ హియరింగ్ అయింది. కోర్టు ఏం అడిగింది, మీరు ఎలిజిబిలిటీ 10th క్లాస్ ఎందుకు పెట్టిండ్రు ఎలిజిబిలిటీ అని అడిగింది. అప్పుడు రైల్వే ఇంకా సరిగా అంటే దానికి కరెక్ట్ ఎవిడెన్స్ సమాధానం ఇవ్వలేకపోయింది. సో సెకండ్ హియరింగ్ ఎప్పుడైందంటే 28/3/2025 అంటే నిన్ననే సెకండ్ హియరింగ్ అయింది. అంటే ఇంకోసారి కోర్టు రైల్వేని పిలిచింది. అంటే మీరు ఎలిజిబిలిటీ ఎందుకు పెట్టిండ్రని, ఐటీఐ అది స్పెసిఫిక్గా ఐటీఐ ఇది జాబ్, మీరు 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఎందుకు పెట్టిండ్రని. సో నిన్న కూడా రైల్వే అంటే కరెక్ట్ ఆన్సర్స్ ఏం ఇవ్వలేకపోయింది. నిన్న సెకండ్ హియరింగ్ ఉండేగా 28 March 2025 నిన్న సెకండ్ హియరింగ్ ఉండే. నిన్న కూడా ఏం కోర్టు కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వలేకపోయింది, అంటే ఎందుకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ పెట్టిండ్రు అనేది. సో ఇంకా ఫైనల్ కోర్టు చాలా సీరియస్ అయింది. నిన్న కోర్టు చాలా సీరియస్ అయింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పైన. ఎందుకంటే ఇంకా రైల్వే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోయింది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంది, కోర్టు వర్సెస్ రైల్వేది నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉందంటే ఫైనల్ హియరింగ్ ఇది. దీని తర్వాత ఇంకా ఏం ఉండదు, ఇది ఫైనల్ హియరింగ్. 26th May 2025లో ఫైనల్ హియరింగ్ ఉంది. కోర్టు వర్సెస్ రైల్వే ఫైనల్ హియరింగ్ ఎప్పుడు ఉంది, 26th May 2025లో. ఓకే, ఇంకా కోర్టు చాలా సీరియస్ ఉంది. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి ఏంటంటే కొన్ని పోస్టులకు ఓన్లీ 10th క్లాస్ పెట్టవచ్చు, ఇంకా చాలా పోస్టులకు ఐటీఐ ఎలిజిబుల్ ఉండొచ్చు. ఓకే, ఇది ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కోర్టు చాలా సీరియస్లో ఉంది రైల్వే బోర్డు మీద.
సో మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేసినారో వాళ్ళ గుడ్ న్యూస్ ఏంటంటే మీకు 26th May 2025 కన్నా ముందు ఏ ఎగ్జామ్ ఉండదు. 26th May 2025 కన్నా ముందు ఏ ఎగ్జామ్ ఉండదు గ్రూప్ డిది. ఓకే, దీనికన్నా ముందే ఉంటుంది, కానీ దీనికన్నా వెనకాలైతే ఎగ్జామ్ ఉండదు. ఓకే, అంటే మేబీ సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో గ్రూప్ డిది ఎగ్జామ్ ఉండొచ్చు. ఓకే, 26th May 2025లో ఫైనల్ హియరింగ్ ఉంది కాబట్టి ఇది ఫైనల్ హియరింగ్ అన్నట్టు. 26th May 2025 ఫైనల్ హియరింగ్. ఇంకా తెలిసిపోతుంది ఐటీఐ ఎలిజిబుల్లా 10th క్లాస్ ఎలిజిబుల్లా, అది ఫైనల్గా తెలిసిపోతుంది. ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్కి ఐటీఐ, ఎన్ని డిపార్ట్మెంట్కి 10th ఎలిజిబుల్ అనేది ఫైనల్గా తెలిసిపోతుంది. సో ఇంకా సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఇంకా ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఇంకా ఎవరైతే ఇంకా అప్లై చేసినారో గ్రూప్ డి వాళ్ళకి మంచి ఛాన్స్, ఇంకా టైం దొరికింది ఎగ్జామ్కి ప్రిపేర్ కానికే. ఇదిగో కోర్ట్ వర్సెస్ రైల్వే, కోర్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఐటీఐ స్టూడెంట్స్. కోర్ట్ ఐటీఐ స్టూడెంట్స్ ఫేవర్లో ఉంది. ఓకే, ఇంకా రైల్వే ఇన్ ఫేవర్ ఆఫ్ 10th క్లాస్ స్టూడెంట్స్. రైల్వే ఏమో 10th క్లాస్ స్టూడెంట్ ఫేవర్లోనే ఉంది. సో ఇద్దరి మధ్యలో వార్ జరుగుతుంది, కోర్ట్ వర్సెస్ రైల్వే. ఏది గెలుస్తుందో మనకు ఫైనల్ హియరింగ్ 26th May 2025 రోజు తెలుస్తుంది. ఇది ఫైనల్ హియరింగ్ అన్నట్టు, దీన్ని తెలిసిపోతుంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎలిజిబుల్, ఐటీఐ స్టూడెంట్స్ ఎలిజిబుల్, ఎన్ని డిపార్ట్మెంట్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది. ఇంకా 10th స్టూడెంట్స్ మే బీ లూజ్ ఫ్యూ డిపార్ట్మెంట్స్ ఎలిజిబిలిటీ. 10th క్లాస్ స్టూడెంట్స్ మే బీ లూజ్ ఫ్యూ డిపార్ట్మెంట్స్ ఎలిజిబిలిటీ అంటే ఇంతకుముందు ఏముండే 10th క్లాస్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్కి అప్లై చేసిండ్రుగా, కానీ మేబీ కొన్ని డిపార్ట్మెంట్స్కి ఎలిజిబుల్ ఉండొచ్చు. ఐటీఐ స్టూడెంట్స్ గెట్ బెనిఫిట్స్ అంటే ఎవరైతే ఐటీఐ చేసి గ్రూప్ డి అప్లై చేసిండ్రో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అన్నట్టు. ఓకే, సో ఇంకా ఫైనల్ హియరింగ్ ఎప్పుడు 26th May 2025, అప్పుడు అప్డేట్ ఇస్తాం ఏం జరిగింది అనేది. సో మీకైతే టైం చాలా దొరికింది. సో ఎవరైతే గ్రూప్ డి అప్లై చేసిండ్రో మ్యాక్సిమం అయితే ఇంకా 10th క్లాస్ కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఎలిజిబులే ఉంటుంది, అన్నీ ఏం తీసేయరు. కానీ సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మంచి ఛాన్స్. ఎగ్జామ్ డేట్ ఎక్స్టెండ్ అయింది, ఇంకా మీకు సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో ఉండొచ్చు, దీనికన్నా ముందు అయితే ఉండదు ఎగ్జామ్. సో ఆల్ ద బెస్ట్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం. ఇంకా ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో మా క్లాసెస్ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ చేసిన అన్ని క్లాసెస్ ఉన్నాయి మాది. రీజనింగ్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రీజనింగ్, సైన్స్, జీకే, జిఎస్ అన్ని క్లాసెస్ చేసినాం. సో ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళు చూడండి. కంటెంట్ మాది అంటే షార్ట్ కట్ కంటెంట్ ఉంటుంది, ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవే చెప్తాం, ఎగ్జామ్లో గన్ షార్ట్ క్వశ్చన్సే చెప్తాం మేము. సో ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మాది పీడిఎఫ్ కోర్స్ అనేది 49 రూపీస్కే ఉంది. సో వాళ్ళకు ఏంటంటే 49 రూపీస్కి అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ 6000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఓన్లీ గన్ షాట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, జీకే, జిఎస్ ఇస్తాం. ప్లస్ కరెంట్ అఫైర్స్ది కూడా ప్రీవియస్ ఇయర్ది టోటల్ 2024 ఇయర్ది ప్లస్ 2025 ఫిబ్రవరిది కూడా అన్ని కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాం ఓన్లీ 49 రూపీస్కి. ఇంకా అన్ని జీకే, జిఎస్ అన్ని కంప్లీట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, హ్యాండ్ రిటెన్ నోట్స్ ప్లస్ ఇంకా క్వశ్చన్ ప్రాక్టీస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి.